ఎంతో రుచిగా ఉండేటువంటి ఆవిరి కుడుములు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ట్రెడిషనల్ రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఆవకాయతో భలే ఉంటుంది అనమాట. దాని గురించి రైస్ ని వాష్ చేసేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసి కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నామండి. ఇంకా దీన్ని జల్లీడు పట్టడం అట్లాంటిది ఏం చేయని అవసరం లేదు. తర్వాత ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రవ్వకి మనం 2 గ్లాసులు ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాము. ఇది వేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పొట్టు పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి. మీరు అలసందలు వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత రవ్వని ఇక్కడ యాడ్ చేసి మొత్తం అంతా స్టిర్ చేస్తూ ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో దాన్ని మగ్గనేస్తాం అనమాట. అప్పుడు చక్కగా మనకు రవ్వ అంతా మగ్గిపోయి ఉంటుంది. ఇంకా రవ్వ